బట్టి మేము చెప్తా ఉన్నాం, ఈ గోడౌన్ ఇక్కడ ఉండకూడదని చెప్పేసి పోలీస్ కమిషనర్ గారికి కూడా మనం లెటర్ ఇవ్వడం జరిగింది, పబ్లిక్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. 365 రోజులు ఇక్కడ ఓపెన్ చేసి ఉంచుతాడు. ఈ రోజు ఈ షార్ట్ సర్క్యూట్ అదే ఏదైతే ఎలక్ట్రికల్ వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు, మొత్తం బాణాసంచాలు ఉండడానికి కూడా వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. అంటే ఇది నిబంధనలకు విరుద్ధంగా ఈ రోజు షాప్ పెట్టడం జరిగింది ఈ ప్రాంతంలో. ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియా, ముఖ్యంగా ప్రజలు ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ ఏరియా, ఈ మార్కెట్ ఏరియాలోని శివ ఫైర్ వర్క్స్ ఉన్న యజమాని మరి హైకోర్టు నుండి ఆర్డర్ తీసుకొచ్చానని చెప్పేసి ఎప్పుడు నుండి అలాగే చేసుకొని ఈ యొక్క షాప్ ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో ఈ రోజున్న బాణాసంచా వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఇంచుమించు నాకు తెలిసింది పక్కింటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఒక 20 లక్షల వరకు ఆస్తి నష్టం కూడా ఇక్కడ జరిగింది. దీని మీద వెంటనే అధికారులు, ఫైర్ సిబ్బంది, అలాగే పోలీస్ సిబ్బంది, అలాగే మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది వెంటనే స్పందించి ఈ షాపు తీయించాలి. అలాగే షాపు యజమాని కూడాను ఇంచుమించు 20 లక్షల వరకు లాస్ అయింది. ఎందుకంటే షాపు ఓనర్ ఏదో బిల్డింగ్ స్ట్రక్చర్ ఓనర్ ఉన్నాడో ఆ బిల్డింగ్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. ప్రాణ నష్టం అయితే జరగలేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా దగ్గరుండి వాళ్ళని బయటకు తీసుకురావడం జరిగింది. ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి దీనిపైన వెంటనే స్పందించాలి. ఈ యజమాని మీద తక్షణమే కేసు పెట్టి దాని మీద ఎటువంటి శిక్ష తప్పకుండా అమలు చేయాలి. ఇటువంటి గోడౌన్లన్నీ కూడా అవుట్స్కట్ లో ఉంటాయి. మనం చూస్తా ఉన్నాం, ఏదైతే జనావాసాలకు దూరంగా ఇటువంటి గోడౌన్లు పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడైతే మాత్రం జనాల మధ్యనే ఈ గోడౌన్ నడుపుతున్న వ్యక్తి పైన తక్షణమే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్నో మార్లు 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నటువంటి బాణాసంచా 365 రోజులు కూడా అమ్మకం సాగుతూ ఉంది. ఈ రోజు మీరు చూస్తున్నారు మీడియా పరంగా మినిమం సేఫ్టీ నామ్స్ లేకుండా ఏదో ఒక పైప్ పెట్టి మొత్తం సేఫ్టీ పర్మిషన్ తీసుకొని అప్పుడు ఆ సమయంలో ఏసీపీ గారికి కానివ్వండి, ఈ యొక్క ఎంఆర్ఓ గారికి కానీ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కంది రోడ్లో అత్యధికంగా ఎక్కువ జన సముదాయం ఉంటుంది. వెనకాల మొత్తం అజిమాబాద్ కాలనీ అంతా ఉంది. ఎన్నో వేల మంది నివసిస్తున్న ప్రదేశంలో ఇలా ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయని చెప్పి పలుమార్లు చాలా సార్లు ఈ యొక్క యంత్రాంగాన్ని మేము తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పటివరకు కూడా ఎంఆర్ఓలకి, ఎస్సీబీలకి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా, అజిమాబాద్లో ఉన్న యువత అంతా కూడా మొత్తం ఈరోజు సహాయ సహకారాలు అందరూ కూడా అందించినందుకు గాను వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పేసి మనం మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క జనసముదాయంలో ఈ బాణాసంచారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిషేధించి వీళ్ళ మీద కూడా కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా మీ మీడియా పరంగా మేము కోరుతా ఉన్నాం. ప్రమాదం వెనకాతలో ఏదో చిన్న వెల్డింగ్ వర్క్స్ చేస్తా ఉన్నారంట. వెల్డింగ్ వర్క్ చేస్తూ అలాగే ఫైర్ వర్క్ అయిందని చెప్తారు. ఎవరైనా సరే మినిమంగా ఒక బాణాసంచాలు మొత్తం అంతా 2-3 గోడౌన్లు నిండిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజు అగ్నిమాపక దళాలు కానీ రాకపోయి ఉంటే చాలా పెద్ద ఎత్తున పెను ప్రమాదం నుంచి మనం బయటపడ్డామని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఈ రోజు మొత్తం అజిమాబాద్ యూత్ అందరూ కూడా ఈరోజు చూడండి ఎంతమంది ఏ విధంగా ఒక్కొక్కరు డబ్బాలు అవన్నీ పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా యువత అందరికి కూడా సహాయ సహకారాలు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అరౌండ్ 11 ప్రాంతంలో ఇక్కడ మన గాజువాకలోని ఈ కణితి రోడ్డు అజిమాబాద్ లో శివ ఫైర్ వర్క్స్ అని చెప్పేసి ఉంది. అన్ని కూడా షాపింగ్ కాంప్లెక్స్ మధ్యలో ఉండేది. చాలా కాలం నుంచి ఇతను ఈ ఫైర్ వర్క్స్ బిజినెస్ చేస్తా ఉన్నాడు. అయితే గత 5 సంవత్సరాల నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇతను జనావాసాల మధ్య ఉంది కాబట్టి లైసెన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి మేము రికమెండ్ చేయట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అదేవిధంగా ఎన్ఓసి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇవ్వలేదు. అయితే ఇతను ఈ శివ ఫైర్ వర్క్స్ అతను యజమాని హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటూ దాన్ని అలా వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. ఆ విధంగా జరుగుతూ ఉంది. అందరికి కూడా మేము టైం టు టైం ప్రతిసారి కూడా ఎక్కడ కూడా ఇల్లీగల్ స్టాక్ పెట్టొద్దని చెప్తా ఉన్నాం. అదేవిధంగా చెక్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు దురదృష్టవశాత్తు ఫైర్ వర్క్స్ లో షాపులు ఉన్నటువంటి ఈ ఫైర్ క్రాకర్స్ మరి అంటుకోవడం జరిగింది. బర్స్ట్ అయ్యడం జరిగింది. ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఓన్లీ ఫైర్ జరిగింది. లోపల ఎవరికి కూడా ఎలాంటి గాయాలు లేవు. అదృష్టవశాత్తు చుట్టుపక్కల షాపుల కూడా అది ఎవరికి కూడా ఎలాంటి మరి డ్యామేజ్ కానీ లేకపోతే ఎవరికైనా ఇంజురీస్ కానీ జరగలేదు. అయితే ఇతను ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మరి ప్రభుత్వ అధికారుల్లో ఇన్స్ట్రక్షన్ కూడా పెడతా ఉన్నాడు. కోర్టు చుట్టూ తిరిగి మరి పర్మిషన్ తెచ్చుకుంటున్నాడు. జనావాసాల మధ్య మాత్రం ఇలాంటి వ్యాపారం అనేది అనుమతి అనేది ఇవ్వడం జరగదు.
ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి ఇకపై ఎవరు కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము ఇలాంటి పర్మిషన్ కూడా ఇవ్వద్దని చెప్పేసి గవర్నమెంట్కి కూడా అదేదో కోర్టుకు కూడా నివేదించడం జరుగుతూ ఉంది. మరి ఇది లోపల మరి ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, పక్కన ఉన్నటువంటి గోడౌను తర్వాత ఈ గ్రోసరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి కొన్ని, అన్ని కూడాను మనం ఫైర్ వాళ్ళ సమాయంతో వెట్టింగ్ చేయడం జరిగింది. ఫర్దర్ గా ఫైర్ ఎక్స్టింగ్విష్ చేసేదానికి మొత్తం కూడా కంట్రోల్లో ఉంది, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. సార్ అతని మీద ఏమైనా చేస్తాం, ఫైట్ చేస్తాం. ఎందుకంటే వైలేషన్ అది కోర్టు ఆర్డర్ కూడా చూస్తాం. మళ్ళీ ఇంకోసారి ఫ్రెష్గా ఏదైనా కోర్టు ఆర్డర్ తీసుకున్నాడని చూసేసి అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జరిగింది అది విచారణ జరుగుతుంది.